హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే టమాటో ఎగ్ డ్రాప్ కర్రీని చూపిస్తాను, చూసేయండి. దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి, ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 టమాటోస్ని తీసుకున్నాను. వాటిని కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి టమాటోస్ మంచిగా కుక్ అవ్వాలి అని అంటే సాల్ట్ అనేది నేను ఇప్పుడే వేసేస్తున్నాను. సో మనకు టమాటోస్ అనేవి తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఉడకనించాలి. చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి టమాటోస్ బాగా కుక్ అయిపోయాయి కదా. సో ఇందులోకి ఇప్పుడు మనము ఒక 2 టీ స్పూన్ల కారం కూడా వేసి లో ఫ్లేమ్లో కొంచెం ఒక 1 మినిట్ అలా ఉడికించాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి లైట్గా కలుపుకోవాలి. ఈ కారము ధనియాల పొడి మంచిగా కుక్ అవ్వాలి అని అంటే దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, మనకు ఆయిల్ అనేది మంచి పైకి తేలింది కదా. సో మనకి బాగా కుక్ అయ్యింది అని అర్థం. ఇప్పుడు ఇందులోకి మనము ఎగ్స్ని పగలగొట్టుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ని వేస్తున్నాను. చూడండి, నేను అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ని పగలగొట్టేసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎగ్స్ని వేసిన తర్వాత ఇంకా కదపకూడదు, మూత పెట్టేసుకొని ఒక 5 నుండి 7 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ బ్రేక్ అవ్వకుండా దాన్ని ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఆ ఎగ్ డ్రాప్ అనేది మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. ఎగ్ని ఇలా డ్రాప్గా తినడం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఇంకో 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఉడకనియండి. ఇక్కడ చూడండి, మనకి ఎగ్ ఇక్కడ చాలా బాగా కుక్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఒక 1-2 మినిట్స్ అలా ఉడకనిచ్చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, మనకి ఇక్కడైతే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.